ఏం తెచ్చావు కాశీ అసలు దీపక్ కూడా లేదు ఎందుకొచ్చావు అని అనేసరికి కరెక్ట్ టైంకి అందరూ ఉన్నారు. దీప కూడా ఉంటే బాగుండు అని జ్యోత్స్న అనుకుంటూ ఉంటుంది. నువ్వు అనుకున్నది జరగదలేదు జ్యోత్స్న, కంగారు పడకు అని కార్తీక్ అంటూ ఉంటాడు. అది లేదు బావా నేను వేరే జ్యోత్స్న పని మీద వచ్చాను అని అనేసరికి ఇక ఏంటి పారు ఏంటి దాస్తున్నావు ఏంటి ఆ కవరు అని చెప్పేసి కార్తీక్ అనేసరికి అమ్మో వీడికి దొరికిందా ఇక నా పని అంతే అని చెప్పేసి అనేసరికి పర్లేదు నానమ్మ తీయు, ఎందుకంటే అవి పెన్ డ్రైవ్ గౌతమ్ బండారం తెలుసుకోవడానికి దాసు తెచ్చినవి అని అనేసరికి కవరా ఏం కవర్ పారిజాతం తీయది అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. అలా అడిగేసరికి ఏం లేదండి అని చెప్పేసి పారిజాతం అయితే కంగారు పడుతూ ఉంటుంది. ఇక జ్యోత్స్న అయితే పైనుంచి కిందకు వస్తూ ఏంటి గ్రాని పర్లేదు అది ఏంటో ఓపెన్ చెయ్యి అని చెప్పేసి అంటూ ఉంటుంది. అలా అనేసరికి కార్తీక్ అయితే చాలా తొందరపడుతున్నట్లుగా ఉన్నావు మరదలా, కంగారు పడకు, ఏంటి ట్విస్ట్ అనేది చూస్తే కళ్ళు బయర్లు గమ్ముతాయి కదా అని అనుకుంటూ ఉంటాడు. ఇది ప్లాన్ మార్చినప్పుడు నాకేంటి అని కంగారుగా బయటకు తీస్తూ ఉంటుంది కవర్ పారిజాతం. ఇక దాసి అయితే చూస్తూ ఉంటుంది. ఇక ఏంటిది అని చెప్పేసి అనేసరికి ఏంటి కవర్ ఓపెన్ చేయి పారిజాతం, నీ చేతిలోనే ఉంది కదా ఓపెన్ చేయడానికి ఎందుకు కంగారు అని కార్తీక్ అనేసరికి అవునా అని చెప్పేసి ఓపెన్ చేస్తూ ఉంటుంది. అలా ఓపెన్ చేయగానే ఇందులో ఏమీ లేదే ఉట్టి కవరే అని చెప్పేసి అంటూ ఉంటుంది. వీడేంటి పెన్ డ్రైవ్ తెమ్మంటే ఫొటోస్ తెచ్చడా ఏంటా అని చెప్పేసి అంటూ ఉంటుంది పారిజాతం జ్యోత్స్న. పెన్ డ్రైవ్ తేకుండా అని అనేసరికి ఏంటి ఇవి ఇటు అని చెప్పేసి శివనారాయణ తీసుకుంటూ ఉంటాడు. ఇందులో ఏమీ లేదన్నావు ఏదో ఉంది అని చెప్పేసి అనేసరికి ఫొటోస్ తెచ్చాడా, పోనీలే ఫొటోస్ ద్వారానే తెలుస్తుంది అని చెప్పేసి అనేసరికి ఇది ఏదో కాగితం కాదు చెక్కు అని చెప్పేసి అనేసరికి కార్తీక్ అయితే చెక్కా అని చెప్పేసి అలా చూస్తూ ఉంటాడు. ఇక జ్యోత్స్న అయితే షాక్ అవుతూ ఉంటుంది. చెక్ ఏంటి ఫొటోస్ కదా తేవాలి వీడు అని చెప్పేసి అనేసరికి 10 లక్షలు చెక్ ఇది అని పారిజాతంతో శివనారాయణ అంటూ ఉంటాడు. వీడేంటి చెక్ తెచ్చాడు అని పారిజాతం కూడా కంగారు పడుతూ ఉంటుంది. 10 లక్షల చెక్కు ఎవరికో అని చెప్పేసి కార్తీక్ అనేసరికి ఈ చెక్కు ఇంకెవరికి జ్యోత్స్న పేరున ఉంది, జ్యోత్స్న వీడి నీకు చెక్ ఇవ్వడం ఏంటి, నీ పేరున చెక్ ఉండడం ఏంటి అని శివనారాయణ అడుగుతూ ఉంటాడు. అలా చదివి అడిగేసరికి అది కాదు తాతయ్య అని చెప్పేసి అనేసరికి ఏంటి నువ్వు మళ్ళీ సాయం చేసావా వీళ్ళకి, ఇలాంటి వాళ్ళకి ఒకరి పేరు మీద బతకడమే బాగా అలవాటు, ఇలాంటి వాళ్ళకి సాయం చేయొద్దని నీ స్థాయి తగ్గించుకోవద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను అయినా నువ్వు వినవా అని చెప్పేసి జ్యోత్స్ననైతే తిడుతూ ఉంటాడు. దీని అంతటికీ కారణం మీ నాన్నమ్మే కదా, నీ గ్రాని మాటలు విని నువ్వేదైనా చేస్తావు అని చెప్పేసి శివనారాయణ అయితే జ్యోత్స్నని అందరి ముందు తిడుతూ ఉంటాడు. పారిజాతంపై చిరాకు